అందరికీ నమస్కారం. నా పేరు దొడం రెడ్డిబాబు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడికి ప్రపంచంలో ఏ దేశం కూడా మాట్లాడటం లేదు. ఎందుకు అంటే హిందువుల ప్రాణాలంటే అంత లెక్క లేకుండా పోయిందా? అతను ఏం మాట్లాడారో తెలియదు కానీ దీపు అనే వ్యక్తి, అతన్ని పోలీసులే పట్టుకొచ్చి బంగ్లాదేశీయులకు అప్పచెప్పడం, వాళ్ళు కొట్టుకుంటూ తీసుకెళ్ళడం, చనిపోయినా కూడా చెట్టు కట్టేసి పెట్రోల్ పోసి కింద మంట పెట్టడం ఎంత దుర్మార్గం! అదే ఇతర మతస్థులకు అలా జరిగితే ఇతర దేశాలు మాట్లాడకుండా ఉంటాయా? మన బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు రక్షణ ఏది? బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల్ని రక్షణ కల్పించి ఇక్కడికి పిలిపించి ఇందిరమ్మ ఇండ్లు, ఎన్టీఆర్ ఇండ్లు, జగనన్న ఇండ్లు, చంద్రబాబు ఇండ్లు ఉచితంగా ఇచ్చేటివి ఇచ్చి వాళ్ళకు రక్షణ కల్పించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే బంగ్లాదేశీయులు ఎక్కడెక్కడో ఉన్నారు. ఏం మన ఇండియాలో లేరా? మన రాష్ట్రంలో లేరా? మన భారతదేశంలో లేరా? నీ ఇంటి పక్కన లేరా? నా ఇంటి పక్కన లేరా? మరి ఇలాంటి వాళ్ళను ఎందుకు దేశంలో ఉంచాలి? నా కొడుకుల్ని హిందువులంటే అంత చులకన? అక్కడ కులాలను చూసి చంపలేదు, అగ్రకులాలను చంపలేదు, రెడ్డి అని చంపలేదు, నాయుడు అని చంపలేదు, విలమ అని చంపలేదు, బీసీ అని చంపలేదు, ఎస్సీ అని చంపలేదు, ఎస్టీ అని చంపలేదు. కేవలం ఒక హిందూ అని చంపారు. ఓ హిందూ మేలుకో, ఇప్పటికైనా మనకున్నటువంటిది ఒకటే ఒకటి భారతదేశం, హిందూ దేశం. కాబట్టి ప్రతి ఒక్క హిందూ మేలుకోవాలి. రాబోయే కాలంలో మనమల్ని కూడా బంగ్లాదేశీయులు కానీ ఇతర దేశస్తులు ఇక్కడికి వచ్చి, వలసదారులు వచ్చి, రోహింగ్యాలు వచ్చి అలాంటి చర్య మన మీద జరగకముందే ఓ మేలుకో హిందూ. జై హింద్, జై హనుమాన్, జై శ్రీరామ్.